ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు చెప్పింది. కరువు మండలాల్లో ఉపాధి పని దినాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో పని దినాలు 150 రోజులకు పెరిగాయి. ఇప్పటికే 100 పని దినాలు వినియోగించుకున్న కరువు మండలాల్లోని కుటుంబాలు మార్చి నెలాఖరులోగా మిగతా 50 ఉపయోగించుకోవచ్చు. వెంటనే ఈ 50 అదనపు పని దినాలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అదనపు పని దినాలపై ఆయా గ్రామాల్లో ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు సూచించారు. ఖరీఫ్ 2024 కరువు ప్రభావిత చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లోని 54 మండలాల్లో ఉపాధి పథకంలో అదనపు పని దినాల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఆ వెంటనే కేంద్రం ఆమోదం తెలపడంతో అదనంగా 50 పని దినాలు పెంచారు. జాబ్ కార్డ్ కలిగిన ఒక్కో కుటుంబానికి నిబంధనల ప్రకారం ఏడాదికి 100 పని దినాలు కల్పిస్తారు. అయితే కరువు మండలాల్లో అదనంగా మరో 50 పని దినాలు కల్పించి కూలీలను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. గత 5 ఏళ్లలో కరువు మండలాల్లో కూలీలకు అదనపు పని దినాలు కల్పించడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఏపీలో రేషన్ డీలర్ల కమిషన్, నిత్యావసరాల రవాణా నిమిత్తం ప్రభుత్వం 210.44 కోట్ల రూపాయలకు పాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా గ్రంథాలయ శాఖ డైరెక్టర్గా కృష్ణమోహన్ నియమించారు. బీసీ సంక్షేమ శాఖలో అదనపు డైరెక్టర్గా ఉన్న ఆయన డిప్యుటేషన్పై ఏడాది కాలానికి పాఠశాల విద్యాశాఖకు వచ్చారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనె శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం 21వ విడత ఎర్రచంద్రం వేలానికి ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 905.671 టన్నుల ఎర్రచంద్రాన్ని విక్రయించడం కోసం గ్లోబల్ ఈ టెండర్లు పిలుస్తోంది. ఈ మేరకు ఏ, బి, సి గ్రేడుల సరుకును ఫిబ్రవరి 28న తొలి దశ, మార్చి 6న రెండో దశ, మార్చి 13న మూడో దశ వేలం వేయనుంది. ఈ మేరకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాం ఉత్తర్వులు జారీ చేశారు. బిడ్ల ప్రారంభ ధర నిర్ణయించేందుకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్నవారు ఎర్రచందనం కోసం టెండర్లు దాఖలు చేయాలని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.